ఈరోజు పెంతికొస్తు దినమంట చర్చిలో. అవును మేడం. ఉమ్. ప్రైజ్ రికార్డింగ్ లార్డ్, పెడుతున్నా అందరికీ వందనాలు. రికార్డింగ్ పెడుతున్నామా? పెట్టిన రికార్డింగ్. సారీ. ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవుడు మళ్ళీ మనమంతా కూడి చిన్న మందగా ఇలాగా స్తుతించుకునే భాగ్యం దయచేసినందుకు వందనాలు. ఈ పెంతుకోస్తు దిన సందర్భంగా ఆ ఆయన అనుగ్రహించినటువంటి ఆత్మను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మూలవాక్యం హెబ్రీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. యాషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందని అవకాశము దొరకగా విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. యాషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ప్రేమమడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడని పరమేశ్వరస్థుతినైనా వందనాలు నాయన. నీ ఆత్మతో సర్వలోకము నింపబడి ఉంది తండ్రి. నీతి గలవారు యథార్థవంతులు నాయన నిన్ను చూచి సంతోషిస్తారు తండ్రి. దయగల మా ప్రభ, నీ ఆత్మ చేతనైనా అపవాది పెట్టే తంత్రములు ఎదిరించడానికినైనా మాకు శక్తిని అనుగ్రహించడానికి తండ్రి, నీవు వాగ్దానం ఇచ్చిన ప్రకారం తండ్రి, ఆనాడు శిష్యులకి మీరు యెరూషలేములోనే ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, భూదిగంతంలో వరకు నాకు సాక్షులై ఉంటారు, పరిశుద్ధాత్మ శక్తి మీకు పంపబడుతుందని చెప్పిన ప్రకారం నాయన ఈ దినమున మరి ఆ రోజు గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. నాయన నీ ఆత్మ చేత మా హృదయాలను ప్రకాశింపచేసావు తండ్రి. ఆ వెలుగులో తండ్రి పరలోకపు మర్మాలు వాక్యం చదువు ద్వారా ధ్యానించడం ద్వారా నిన్నడిగి నాయన నీ సన్నిధిలో వేడుకొని వాటి అర్థం గ్రహించి మేము గ్రహించడం మాత్రమే కాకుండా ఇతరులకు వివరించి చెప్తూ సాక్షార్థమైన జీవితం జీవిస్తూ అనేక మందిని నాయన ఆ రోజు ఆ మేడగదిలో ఆత్మశక్తిని పొందుకున్నటువంటి శిష్యులు ప్రపంచానికి లోకానికి భయపడక నజరేయుడైన యేసు నామమున ప్రకటిస్తున్నాము, జీవాధిపతిని మీరు సిలువ వేశారు కానీ ప్రభు ఆయన మృతుల్లో నుండి లేపెను, దానికి మేము సాక్ష్యం అని చెప్పిన ఆయన ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యాన్ని బట్టి తండ్రి, అక్కడున్న అనేక మంది హృదయంలో నొచ్చుకుని బాధపడి మేమేం చేయాలని అడిగినప్పుడు పాప క్షమాపణ, మారు మనసు పొందండి అని, బాప్తిసం పొందండి అని, ఈ లోకమునకు వేరే రక్షణ పొందండి అని చెప్పి పేతురు గారు చెప్పిన మాటను బట్టి ఒక్కసారి నాయన ఒక్కసారి 3,000 మంది బాప్తిసం పొందిన సంఘటన మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఆ రోజు నుంచి నాయన మరి మత్తయి సువార్తలో నీవు ఆజ్ఞాపించిన ప్రకారం తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేర బాప్తిసం ఇవ్వండి, అనేక సూచక్రియలు మీతో నేను చేయిస్తాను, సదాకాలం మీతో తోడు ఉంటానని చెప్పిన ప్రకారం తండ్రి, సదాకాలం మాతో ఉండి నడిపిస్తున్న తండ్రి నీకే వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ రోజు నీ వాక్యం మర్మములు ధ్యానించబోతూ ఉంటుండగా తండ్రి, నేనే పాటి దాని తండ్రి, నన్ను మరుగుపరచండి నాయన, నన్ను మరుగుపరచండి తండ్రి. ఏ ఉద్దేశంతో నైనా ఈ పత్రికని వ్రాయించావో, ఈ మాటలు నాయన గ్రంథస్థం చేయించావో నాయన, వాటిని వెల్లడి చేయటానికి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క ఆత్మ నడిపింపు దయచే, వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచే. రాకడకు సమీపంగా ఉన్నాం, కడవరి గడియల్లో ఉన్నాం తండ్రి. ఇంకా నిర్లక్ష్యం చేయకుండా, ఇంకా నాయన నిర్లక్ష్యం చేయకుండా, ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా ఉంటుందో అని చెప్పి నీవు ఈ రోజు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్న మాటలను నాయన మేము మాటలు విని విడిచిపెట్టు కాకుండా హృదయంలో పదిలపరుచుకుని నీ ఆత్మ ద్వారా నడిపింపబడే శక్తి దయచేయమని, పెంతుకోస్తు అనుభవాన్ని మేము అందరము పొందే భాగ్యం దయచే మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. ముందుగానే జ్ఞాపకం చేసుకున్నాం మనం హెబ్రీ పత్రిక, ఇది కొంచెం అంటే పూర్తిగా హెబ్రీలకి
యూదుల్లో హెబ్రీ భాష మాట్లాడేవారు, పండితులు. ఒక రకంగా చెప్పాలంటే సర్వశాస్త్ర సారాంశం తెలిసిన వారికి రాస్తూ ఉన్నారు పౌల్ గారు. కాబట్టి మనకు తెలుసు కదా, కవిత్వంలో 3 రకాల మధుఫలం అంటే ద్రాక్ష పండుతో సమానం. ఏమి కష్టపడకుండానే మన ద్రాక్ష పండు తినవచ్చు. రెండోది కేళీపాకం అంటే అరటిపండు కొంచెం శ్రమ పడాలి, ఆ స్కిన్ తీసి మనం తినాలి. మూడోది నారికేళ్ల పాకం అంటే కొబ్బరికాయ. కొబ్బరికాయలో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని, మెటీరియల్ మనం తినాలంటే ఎంత కష్టపడాలో మనకు తెలుసు. అట్లాగే పౌలు గారి రచనలో 3 రకాల రచనలు ఉంటాయి. ఇందులో రోమిలు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక కూడా నారికేళ పాకంలోనే ఉంటాయి. అంటే అంత త్వరగా మనం ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం అయ్యేటటువంటి భాష కాదు. మనందరికీ తెలుసు ఇంగ్లీష్ లో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటాయి కదా. కాంప్లెక్స్ సెంటెన్స్ అర్థం కావాలంటే కాస్త ఆ ఇంగ్లీష్ గ్రామర్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలరు. అంటే యూదులకు రాశారు, మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన దగ్గర నుంచి మనం దేవుని వాక్యాలు వింటూ ఉన్నవారు మాత్రం కాబట్టి మనం సులభంగా అర్థం చేసుకోగలం. అయితే దాన్ని అర్థం చేసుకోగలమని చెప్పి ఈజీగా మనం చదువుకుని వెళ్ళటానికి లేదు, కానీ ప్రతి ఒక్క పదము కూడా దేవుడు ఏ పర్పస్ తో ఆ పదం వ్రాయించాడో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అనేది గమనించుకుంటూ వెళ్ళకపోతే మనకి ఈ పత్రిక అర్థం కాదు. మరి 10వ అధ్యాయం వరకు కూడా యేసు క్రీస్తు యొక్క శ్రేష్టత్వాన్ని గురించి వివరించి 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 34 మంది విశ్వాస వీరులను మన ఎదుట ఉంచి 12వ అధ్యాయం ప్రారంభంలో ఇంత సాక్షి సమూహము అని చెప్పి ఆ 34 మంది విశ్వాస వీరులు మాత్రమే కాకుండా అనేక మంది గురించి అక్కడ ప్రస్తావిస్తూ పందెపు రంగంలో మనం ఎట్లా పరిగెత్తాలి, వెనుతిరిగి చూడకుండా ఒక జట్టి వలె, ఒక సైన్యాది వెంట వెళ్ళేటువంటి సైనికుడు వలె పరిగెత్తాలి. మన సైన్యాధిపతి యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనే యేసుక్రీస్తు వైపు చూస్తూ మీ ఆత్మీయ యాత్ర సాగించండి అని చెప్పిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ఈ 15వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ముఖ్యంగా 3 అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఒకటి ఏంటంటే భ్రష్టత్వము. ఈ హెబ్రీ పత్రికలో 5 హెచ్చరికలు ఉన్నాయి. 5 హెచ్చరికలు కూడా భ్రష్టులు కావద్దు అనే అంశం మీద కొట్టుకొని పోవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు అని ఈ హెచ్చరికలన్నీ మనం ధ్యానించుకుంటూ వచ్చాం కదా. ఆ పరలోక స్వరం వినిపించినప్పుడు మీరు మీ పితరులాగా నిర్లక్ష్యం చేసి విశ్రాంతిని పోగొట్టుకోవద్దని 3వ అధ్యాయం, ఇలాగా అన్ని 4 హెచ్చరికలు మనం చదివాం. ఇక 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక ఏంటంటే పరలోక స్వరం మీకు వినిపించినప్పుడు నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఇది లాస్ట్ హెచ్చరిక అన్నమాట. పరలోక స్వరం మీకు వినపడినప్పుడు మీరు దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎలా వినపడద్ది పరలోక స్వరం? మనకి ఎట్లా వినపడుతుందంటే మన వాక్య పఠనం చేసినప్పుడు మోకరించి ప్రభువా వాక్య మర్మాలు నాకు వెల్లడి చేయని చెప్పి పరిశుద్ధాత్మను మనం అడిగినప్పుడు ఆయన అంటాడు కదా యోహాను సువార్తలో, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేయవాడు, అదే విధంగా నేను చెప్పిన విషయాలన్నింటినీ మీకు గుర్తు చేసి హెచ్చరించడానికే పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి వస్తాడు, మీ హృదయాల్లో ఉంటాడని చెప్పిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ 15వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన 3 అంశాలు ఏంటంటే భ్రష్టత్వానికి సూచనగా ఒకే ఒక క్యారెక్టర్ ఆయన చూపిస్తూ ఉన్నాడు. విశ్వాస వీరులుగా 34 మందిని, ఇంకా పైతులకు చాలా మందిని, ఇంకా పేర్లు ఉచ్చరించలేని వారు చాలా మంది ఉన్నారు. పేర్లు ఇక్కడ రాయటానికి సరిపోదు కాబట్టి అని చెప్పడం జరిగిందంటే అనేక మందిని విశ్వాస వీరులుగా చూపించి ఇక భ్రష్టత్వానికి వచ్చేటప్పటికి, అవిశ్వాసానికి వచ్చేటప్పటికి ఒకే ఒక వ్యక్తిని మనకి చూపించడం జరిగింది. అంటే ఆ ఒక వ్యక్తి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే అసలు భ్రష్టత్వంలో మనిషి ఎట్లా పడిపోతాడు అనేది మనం ఆకలింపు చేసుకోగలము. ఆ క్యారెక్టర్ ఏంటంటే యాషావు క్యారెక్టర్. ఆ తర్వాత రెండో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే న్యూ టెస్ట్మెంట్ కి ఓల్డ్ టెస్ట్మెంట్ కి ఉన్నటువంటి వ్యత్యాసం. ఇంతకు ముందే మనం ధ్యానించుకున్నాం కాబట్టి దాని గురించి మనం పెద్దగా మళ్ళీ ధ్యానించక్కర్లేదు, ఒకసారి మనం పైన చూస్తే సరిపోతుంది. ఇక 3వ అంశం ఏంటంటే పరలోక స్వరాన్ని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. ఈ 3 అంశాలు చెప్పి ఈ పత్రిక ఆల్మోస్ట్ ముగింపు వచ్చేసా ఉంటే 12వ అధ్యాయం 13వ అధ్యాయం అంతా కూడా ఒక క్రైస్తవుడు ఎట్లా ఉండాలని మామూలుగా సోషల్ అదే సామాజిక వ్యవహారాల్లోనూ అదేవిధంగా కుటుంబ వ్యవస్థలోను
ఆతిథ్యం ఇవ్వటంలోనే ఎట్లా ఉండాలి, వివాహ వ్యవస్థ గురించి కొన్ని సలహాలు 13వ అధ్యాయం అంతా ఇవ్వటం జరిగింది. దాన్ని పెద్దగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోయేటటువంటి అధ్యాయం. ఈ 12వ అధ్యాయం తోటి మనం ముగింపుకు వచ్చేసాం. ఈ ముగింపులో ఆయన చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఈ 15వ వచనం నుంచి, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి. యాషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. భ్రష్టత్వానికి అంటే బ్రాండ్ అంబాసిడర్ అంటారు కదా, ఆ బ్రాండ్ అంబాసిడర్ గా భ్రష్టత్వం అనే మాటకి యాషావు గారి క్యారెక్టర్ ఇవ్వటం జరిగింది. మరి యాషావు గురించి మనం ఆలోచించినట్టయితే, ఒక ప్రార్థనాపరుడైనటువంటి ఇస్సాకుకి కుమారుడు. ఇస్సాకు రిబ్కాల గురించి మనకు తెలుసు. రిబ్కా వచ్చేటప్పటికి చేస్తున్నాడు, పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడు. అట్లాంటి ఆ దైవ భక్తి కలిగినటువంటి తండ్రికి పుట్టినటువంటి కుమారుడు. మరి ఎందుకు ఏశావు ఈ విధంగా అయ్యాడు? ఏశావు నిజంగానే ఎందుకు పనికిరానివాడా, చెడ్డవాడా అని ఆలోచించినట్టయితే, ఏశావు జీవితం గురించి మనం ఆలోచిస్తే, ఇతను ఒక మంచి వేటగాడు. ఒక స్కిల్ఫుల్ హంటర్ అనమాట. అంటే ఏ పని లేకుండా సోమరిగా కూర్చునేవాడు కాదు. చాలా చక్కగా చురుకుగా వేటాడి ఆ జంతువుని తీసుకొచ్చేవాడు. అందుకనే తండ్రికి కూడా వేటాడి తీసుకొచ్చాడు కదా. ఒక మంచి వేటగాడు అంటే తనకి పని నిరంతరము శ్రమించే వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, తత్వం కలిగినటువంటి వాడు. ఆ రెండో క్వాలిటీ చూసినట్టయితే, ఇతని దగ్గర ఉన్నది ఏంటంటే, ఎంత మంచి వేటగాడో అంత చంచల మనస్కుడు. ఏం చేశాడు? ఆకలితో ఉన్నాడు, తమ్ముడు దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎర్రెదగా కనిపిస్తున్న చిక్కుడుకాయ కూర, కలగూర కూర అన్నారు. దాన్ని చిక్కుడుకాయ ఒకటనే కాదు కానీ మరి కలగూర కూర, దాంట్లో మరి ఆయన ఏమేశాడో మనకు తెలియదు యాకోబు గారు. ఆ కలగూర కూర చూచి ఆ పరీక్ష పెడతాడు దేవుడు మనకి కదా. మనం 40 days లెంటన్ డేస్ ఉపవాసం చేసేటప్పుడు కొన్నిసార్లు కొన్ని నియమాలు పెట్టుకుంటాం మనం, పలానా తీసుకోవద్దు అని. అంటే దేవుడు పెట్టుకోమన్నాడని కాదు కానీ మనం పెట్టుకుంటాం. మనం ఆ నియమాలు పెట్టుకున్నప్పుడు అంతకు ముందు లేనటువంటి ప్రేరణ అప్పుడే వస్తుంది మనకు, అదే కావాలని చెప్పి. అలా ఇక్కడ వేటాడి అలిసిపోయినటువంటి యాషావు దగ్గరకు వచ్చి, తమ్ముడు నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు అది ఇవ్వు అన్నాడు. అంటే వెంటనే యాకోబు గారు ఏమన్నారు? నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేస్తావా అని చెప్పి అడిగాడు. ఏమాత్రం ఆలోచించకుండా యాషావు ఏమంటాడు? ప్రాణం పోయిన తర్వాత జ్యేష్ఠత్వపు హక్కు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఇది తినకపోతే నా ప్రాణం పోయిన తర్వాత ఏం లాభం జ్యేష్ఠత్వం హక్కుతో అనుకుంటాడు. అంతే తప్పించి కాసేపు నిగ్రహించుకుని మంచినీళ్ళు తాగి ఇంటికెళ్ళి భోజనం చేయొచ్చు అనే స్థిరం లేదు. అంటే విశ్వాసంలో స్థిరత్వం ఉండనటువంటి మనిషికి మనం సాదృశ్యంగా తీసుకోవాలంటే అనేక రకాలైన శ్రమలు వస్తూ ఉంటాయి మనకి. వచ్చినప్పుడు ఆ శ్రమలకు తట్టుకోలేక వెంటనే నాకు ఈ జీవితం వద్దు. ఎందుకు యాషావుని ఇక్కడ చూపించాడు పౌలు గారు అంటే, హెబ్రీలు కూడా వీళ్ళు చాలా చక్కగా క్రైస్తవ మార్గంలోకి వచ్చారు. అనేక శ్రమల ప్రారంభంలో ఓర్చుకున్నారు. కానీ తర్వాత ఏమైందంటే, ఎందుకు అనవసరం, మళ్ళీ తిరిగి మన యూదా మతంలోకి వెళ్ళిపోతే ఏదో ఆచార వ్యవహారాలతో మనం బ్రతికేయచ్చు, ఇట్లాంటి శ్రమలు మనకు ఉండవు అనుకున్నారు. యాషావు కూడా తాత్కాలికమైనటువంటి ఆకలి కోసం తట్టుకోలేక ఏం చేశాడు? జ్యేష్ఠత్వపు హక్కు అంటే చాలా ఈ రోజులో జ్యేష్ఠత్వం హక్కు కంటే కూడా ఆ రోజులో జ్యేష్ఠుడు అంటే తండ్రి తర్వాత సమానమైనటువంటి హోదా కలిగిన వాడు. మరి ఆ రోజు వరకు, మోషే వరకు కూడా ప్రతి కుటుంబానికి తండ్రే యాజకుడు. ఒకవేళ ఆ తండ్రి మరణించినట్టయితే ఆ బాధ్యత ఎవరిది? పెద్ద కుమారుడిది. జ్యేష్ఠుడే యాజకుడు. అందుకనే ఆ జ్యేష్ఠ భాగం అనేది మిగిలిన పిల్లల కంటే వీళ్ళకి ఎక్కువగా ఇవ్వటం అనేది కూడా జరిగింది. అట్లాంటి జ్యేష్ఠుల సంఘం అంటాం కదా మనం. ఆ జ్యేష్ఠత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. పెద్దోడ్రా, జ్యేష్ఠుడురా, వాడిని అలా కనుకండి. జ్యేష్ఠత్వం గురించి ఇప్పటికీ కూడా మనకి చాలా పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే తండ్రి
ఎవరైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏమనంటే "ఒరేయ్, ఆ పెద్ద కొడుకు జ్యేష్ఠుడు వాడిని ఏం అనొద్దు మీరని చెప్పంట. ఆ జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు కేవలం ఒక పూట భోజనం కోసం. ఆ ఎర్రటి కూరకి ఆశపడ్డాడు కాబట్టి అతన్ని ఎదోము అన్నారు. ఎదోము అంటే ఎర్రని అని. ఎదోమీయులంతా కూడా ఇతని సంతతి వారే. మనం హెరోదు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. యాషావు అనే మాటకి రోమములు కలిగిన వాడు అని అర్థం. సరే, ఇక తర్వాత అంశానికి మనం వచ్చినట్టయితే ఇతను చాలా దయ కలిగిన వాడు కూడా మనకు కనిపిస్తాడు. ఎందుకంటే ఆ యాకోబు ఇతను మోసం చేసి ఆ మేనమామ దగ్గరికి వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడ ఉండి సంపాదించుకుని వచ్చి తన ఇద్దరు భార్యలను దాసీలను అందరినీ కూడా పంపించి సాగిలపడి క్షమాపణ అడుగుదాం, నా అన్నయ్య నన్ను చంపేస్తాడేమో, నేను చేసిన మోసానికి ఏం చేశాడు? ఒకటి, జ్యేష్ఠత్వం హక్కు తీసుకున్నాడు. రెండోది, ఇతనికి రావాల్సిన ఏశావుకి రావాల్సిన దీవెనలు యాకోబు తీసేసుకున్నాడు. అందుకే కదా రెబ్కా ఏమంటది, నీ అన్న నీ మీద పగపట్టి ఉన్నాడు, మీ అన్న మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను. నా తండ్రి మృతుడైన తర్వాత నా తమ్ముడి సంగతి నేను చూస్తాను అని చెప్పి తనలో తను అనుకోవటం విన్నాను నేను. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తల్లి చెప్పిన తర్వాత ఇస్సాకు కూడా ఏం చెప్తాడంటే, ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పిన తర్వాత అక్కడ మేనమామ దగ్గరికి, లాబాన్ దగ్గరికి వెళ్ళి ఒక 20 సంవత్సరాలు అక్కడ అతనికి దాస్యం చేసి తిరిగి వచ్చేటప్పుడు నా అన్న నేను చేసిన మోసాన్ని గుర్తుపెట్టుకున్నాడేమో, నన్ను చంపేస్తాడేమో అని భయపడతా ఉంటే, నిజంగా సీను చదువుతుంటే బైబిల్లో యేషవ క్యారెక్టర్ ఆ తమ్ముడిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఎంత క్షమ అంటే, నాకెందుకు రా తమ్ముడు ఇవన్నీ, నాకే కావాల్సినంత ఆస్తి ఉంది, నన్ను దేవుడు బహుగా దీవించాడు, నీ ఆస్తి నాకు ఏమీ అక్కర్లేదని చెప్పి క్షమించిన యాకోబు ఏమంటాడంటే, నాకున్న ఆస్తి నుంచి నా ప్రభువు అంటాడు. అక్కడ యాషావుని ఏమంటాడు? యాకోబు ప్రభువు అంటాడు. నా ప్రభువుకి ఇస్తున్నాను నేను తీసుకోమన్న తర్వాత ఆయన తీసుకోవటం అనేది జరిగింది. అంతకుముందు ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవుని ముఖం చూడటం ఇవన్నీ కూడా మనకు తెలుసు. సరే, ఈ ఏషావులో ఉన్నటువంటి గుణం ఏంటంటే చాలా దయ కలిగినటువంటి గుణం. తమ్ముడు తనంతా మోసం చేసినా కూడా తను చంపేయాలని అనుకున్నాడు. ఆ టైంకి యాకోబు తన దగ్గరకు వచ్చేటప్పటికి ఏషావు చాలా మంచి సంపద కలిగిన వాడు, మంచి దేహదార్ఢ్యం కలిగిన వాడు, తన వెనక అనేక మంది ఆ సైన్యం ఉన్నటువంటి వాడు ఏషావు. యాకోబుని చంపివేయటం అనేది చాలా తేలికైన పని ఏషావుకి. కానీ ప్రేమించాడు, తమ్ముడిని ప్రేమించి హత్తుకున్నాడు తమ్ముడిని. అదే కాకుండా విస్తారమైన ఆస్తి ఉంది ఏషావుకి, విస్తారమైన ఆస్తి ఉంది. యాకోబుతో అంటాడు కదా, నాకు విస్తారమైన ఆస్తి ఉంది, నువ్వున్న దగ్గర నేను ఉండలేను అని చెప్పి షేయిరు మన్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏషావు కూడా 12 మంది రాజులు ఉన్నారు. ఏషావు గర్భాన్ని కూడా 12 మంది రాజులు పుట్టారు. వీళ్ళు అసలు ఇశ్రాయేలీల కంటే ముందుగా రాజులయ్యారు వీళ్ళు. ఏషావు సంతానం ఇశ్రాయేల్ కంటే ముందు రాజులయ్యారు వీళ్ళు. అదే విధంగా ఇతను కొన్న లోపం ఏంటంటే, ఎందుకు దీవెనలు పోగొట్టుకున్నాడు అంటే, ఇతను స్వచిత్తం మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి అడిగే మనస్తత్వం లేదు. మరి యాకోబును మనం చూస్తే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన వెంటనే ఆ బేతేలు దగ్గర ప్రార్థన, దేవునితో ఒప్పందం, పరలోక గవిని చూడటం, తర్వాత ఎబ్బోకు రేవు దగ్గర అతను మారు మనసు పొందడం, దేవుని ముఖాముఖిగా చూచానని చెప్పడం, అలాగే లాబాన్ దగ్గర ఉన్నప్పుడు కూడా ప్రతి విషయంలో దేవుని ప్రార్థించుకోవటం. యాకోబు దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. అన్నగారిని మోసం చేశాడు. ఆ మోసం చేయడానికి కూడా కారణం కూడా మనం చూసినట్టయితే, ఎందుకు అంటే దేవుని ప్రణాళిక అని మనం ఎలా చెప్పగలమంటే, ఇక్కడ ఆదికాండం 25వ అధ్యాయం 22వ వచనం చూస్తే కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఎవరి భార్య? ఇస్సాకు భార్య. యెహోవా అతని ప్రార్థన వినెను. ఎవరు చేశారు? ఇస్సాకు చేశాడు రిబ్కాకి సంతానం కలగాలని. అతని ప్రార్థన విన్నాడు. విన్న తర్వాత అతను యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను. కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి. కనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకట ఎందుకు అని
అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం చూడాలి. రిబ్కా ఏదో పక్షపాతం చూపించింది, చిన్న కొడుకుని ఎక్కువగా ప్రేమించింది, పెద్ద కొడుకుని ద్వేషించింది అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ దేవుని ప్రణాళిక ఇక్కడ మనం చూసినట్టయితే అప్పటికి ఇస్సాక్కి 60 ఏళ్ల వయసు వచ్చేసి 40 ఏళ్ల వయసులో మ్యారేజ్ అయింది వీళ్ళిద్దరికి, ఇస్సాకు రిబ్కాకి. 20 సంవత్సరాల పిల్లలు లేరు. ఈ లోపల అబ్రహాం మళ్ళీ ఆ కెతూరాని చేసుకోవటం, ఆ కెతూరాకి పిల్లలు కలగటం అన్ని జరిగినాయి. ఆ తర్వాత రిబ్కా అంటది, ఇదిగో నాకు పిల్లలు కావాలని దేవుణ్ణి అడుగంటే నీ బదులు నీకు ఇవ్వటానికి నేను దేవుణ్ణా అంటాడు. కానీ ఇస్సాకు ప్రార్థన చేస్తాడు. అతని ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ఇస్సాకు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె గర్భవతి అయింది. అయిన తర్వాత ఆ గర్భంలో 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలు ఒకరితో ఒకరు పెనుగులాడుతూ ఉన్నారు. ఒక బిడ్డ కడుపులో తిరుగుతూ ఉంటేనే మనందరికీ తెలుసు కదా, పిల్లలు ఆ ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు మనం పడిన బాధలు మనకు తెలుసు. పిల్లలు తిరుగుతూ ఉంటారు, ఆ కాళ్ళతో పొడుస్తూ ఉంటారు. మనకు అదో సంతోషం. అలా పొడిచినప్పుడు బిడ్డలా తిరగకపోతే కూడా భయపడిపోతాం కదా. కానీ ఒకేసారి 2 బిడ్డలు కూడా ఆ గర్భంలో కొట్టుకుంటూ పొడుచుకుంటూ ఉంటే భరించలేకపోయింది ఆ వేదన. రిబ్కా, అయ్యో ఇదేంటి, గర్భంలో బిడ్డలు ఇప్పుడే ఇలా కొట్టుకుంటున్నారేంటి, అసలు ఏంటి దీని విషయమే దేవుణ్ణి అడుగుతాను అనుకుంది. తన చిత్తానుసారంగా ఇష్టం వచ్చిన నిర్ణయం రిబ్కా తీసుకోలేదు. దేవుణ్ణి అడిగింది. అక్కడ ఏమని అడిగింది? అడుగు వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అనెను. చెప్పేశాడు డైరెక్ట్ గా దేవుడు రిబ్కాతో, పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు. కాబట్టి యాషావు ప్రవర్తన అంతా గమనిస్తా ఉంది రిబ్కా. యాషావు ప్రవర్తన అంతా గమనిస్తా ఉంది. అరణ్యంలో తిరగటం, వేటాడి రావటం, తర్వాత దేవుడంటే భయభక్తులు లేకపోవటం, తల్లి తండ్రి దగ్గర ఎక్కువ సమయం ఉండకపోవటం. అదే విధంగా మరి యాకోబు యాషావు కూడా కవల పిల్లలు, ట్విన్సే కదా. కానీ ఇస్సాకుకి ఇంకా మ్యారేజ్ అవ్వక ముందే అప్పటికే యాషావు 2 స్త్రీలను, కనానీయుల్ని హివ్వీల్ని చెందినటువంటి అమ్మాయిలు చేసుకున్నాడు. వాళ్ళేమో ఇస్సాక్కి రిబ్కాకి చాలా వేదన కలిగించారు. ఆ రిబ్కా యాకోబుతో, నువ్వు మేనమామ దగ్గరికి వెళ్ళిపో, మీ అన్నయ్య ఇలా అనటం నేను విన్నాను అని చెప్పిన తర్వాత చెప్పుకుంటది ఇస్సాకుతో, ఇదిగో నేను గర్భంతో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఇలా కొట్లాడుకుంటున్నప్పుడు నేను దేవుణ్ణి అడిగాను. అడిగితే దేవుడు నాకు 2 జనపదాలు నీ గర్భం నుంచి వస్తున్నాయి, 2 జనాలు వస్తాయి, ఆ పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, ఒక జనం బలిష్టంగా ఉంటారు అని చెప్పి. ఈ బలిష్టం అనే పదానికి కూడా మరి చాలా అర్థం ఉంది థియాలజీలో. బలిష్టం అంటే ఒక జనమేమో ఆధ్యాత్మిక బలం కలిగినటువంటి జనం, యాకోబు సంతానం అంతా కూడా ఆధ్యాత్మిక బలం కలిగినటువంటి జనం, యాషావు సంతానం అంతా కూడా ఫిజికల్ గా భౌతిక పరమైనటువంటి బలం కలిగినటువంటి జనం. కాబట్టి యాషావుని ఏం తక్కువ చేయలేదు దేవుడు. యాషావుకి 12 మంది పుట్టారు. యాషావుకి పుట్టిన 12 మంది రాజులుగా ఏలేరు వాళ్ళు. యాషావుని ఏం తక్కువ చేయలేదు. అయితే సమవారసుడుగా రాలేకపోయాడు. సమవారసుడుగా రాలేకపోయాడు అంటే ఇస్సాకు వారసత్వం ఆధ్యాత్మిక విషయంలో ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది, యాషావుకి రాలేదు. సమవారసుడుగా ఆధ్యాత్మికత్వంలో రాలేకపోయాడు. కానీ అతన్ని కూడా దేవుడు ఏమాత్రం తక్కువ చేయలేదు. యాషావు గురించి నాకు ఇంకా చాలా నచ్చే మాట ఏంటంటే, ఇప్పుడు రిఫరెన్స్ అయితే నేను చూపించలేను, కానీ ఆదికాండలో అతని గురించి ఉన్న మాట ఏంటంటే, అతడు తన సహోదరుల ఎదుట నివసించెను. అతడు తన సహోదరుల ఎదుట నివసించెను అంటే పుట్టింది మొదలుకొని తన ప్రాంతాన్ని, తన జన్మభూమిని వదిలిపెట్టి పారిపోవాల్సిన అవసరం ఎప్పుడు యాషావుకు కలగలేదు. తన తల్లిదండ్రుల దగ్గర, తన బంధువర్గం మధ్య అతను ఉన్నాడు. యాకోబు మాత్రం తప్పు చేశాడు కాబట్టి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. యాషావులో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీవెన పొందలేకపోయాడు? ఎందుకు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు? భ్రష్టత్వం అనే మాటకి మనం మొట్టమొదటి అధ్యాయంలోనే మనం ధ్యానించిన భ్రష్టత్వం అంటే దేవుడి గురించి తెలుసు, తెలియని వాళ్ళు కాదు, దేవుడి గురించి తెలుసు. ఇంకా చెప్పాలంటే దేవుని అడుగుజాడల్లో అజ్ఞానుసారంగా నడుచుకుంటున్నామని కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియకుండానే దైవత్వానికి వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. అది భ్రష్టత్వం. ఇక్కడ యాషావు చూస్తే ఏమనుకుంటాడంటే, నేను చాలా నీతిమంతుడిని, నేను ఎవరికి అపకారం చేయలేదు,
నేను ఎవరిది ఏమి ఆశించలేదు, నా పని నేను చేసుకుంటున్నాను. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా లోకంలో. అందుకనే ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఆయన ఏమంటాడు, మన నీతి క్రియలు ఆయన ఎదురుగుండా మురికి గుడ్డ వలె ఉన్నాయని చెప్పి. కాబట్టి మన నీతి ద్వారా మన రక్షణ అనేది కలగదు అంటానికి యాషావు జీవితాన్ని ముందుగా హెబ్రీ గ్రంథకర్త చూపిస్తూ ఉన్నాడు. భ్రష్టత్వం అంటే ఏంటంటే, యాషావు ఎవరికి ఏమీ అపకారం చేయలేదు, కానీ అతనిలో ఉన్నటువంటి ఏంటంటే ముందు చంచలత్వం, అంటే స్థిరం లేని వ్యక్తి విశ్వాసుల స్థిరుడుగా ఉండలేడు. రెండోది చూసినట్టయితే అతను దైవత్వం మీద ఆధారపడలేదు, స్వబుద్ధి మీద స్వచిత్తం మీదే ఆధారపడ్డాడు. ఏ నిర్ణయం తీసుకున్నా వివాహ విషయంలో కూడా కనీసం తల్లిదండ్రులు అడగలేదు, తన ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకున్నాడు, వాళ్ళ ద్వారా తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. ఇలా చూస్తూ పోతే యాషావు జీవితం అంతా కూడా తన స్వచిత్తానికి ఆధారపడి తీసుకున్నాడు. కాబట్టి దేవుడు ఇట్లాంటి వాళ్ళని ఇష్టపడడు. యాకోబుని ప్రేమించాను, యాషావుని ద్వేషించాను అంటే అక్కడ ఏంటంటే అర్థం, యాకోబులో ఉన్నటువంటి దైవత్వాన్ని దేవుడు ప్రేమించాడు, యాషావులో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని ద్వేషించాడు, అంతే తప్పించి యాషావుని ఏం తక్కువ చేయలేదు. అయితే ఇక్కడ పౌలు గారు చెప్పినది ఏంటంటే, మీరు ఇంత తెలిసి, మీకు వాక్యం తెలిసి, యేసుక్రీస్తు మీ వంశావళి నుంచి వచ్చిన తర్వాత దేవోక్తులన్నీ మీకు తెలుసు, మీకు అన్ని రకాల ఆధిక్యతలు మీలో ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా మీరు యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించకపోతే, ఆయనతో కలిసి నడవకపోతే నిత్య జీవం కోల్పోతారు. అదే భ్రష్టత్వం, అంతే కదా. ఆ భ్రష్టత్వంలో పడిపోవద్దు. యాషావు తర్వాత ఎంతో ఏడ్చాడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నన్ను దీవించడానికి ఒక్క దీవెన కూడా లేదా తండ్రి అని అడుగుతాడు. నువ్వు నీ తమ్ముడికి దాసుడు పోతా ఉంటాడు కదా ఇస్సాకు. కాబట్టి మారు మనసు పొందడానికి అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. రేపు లేకపోతే ఇంకో రోజు మాకు తెలిసినటువంటి ఒక పెద్ద అధికారి, ఆయన బాప్తిసం తీసుకోకుండా పాస్టర్ గారు ఎప్పుడు చెప్పినా, పాస్టర్ గారు కొంచెం సమయం ఉందండి, నేను కొంచెం చక్కబెట్టుకోవాల్సినవి ఉన్నాయండి, తప్పకుండా తీసుకుంటానండి అనేవాడు. ఇక రోజు పాస్టర్ గారు ప్రతి సండే ఇలా చెప్తున్నారని ఆయన ఈ చర్చ రావటం అనేసి వేరే చర్చకు వెళ్ళటం మొదలు పెట్టారు. కానీ చివరికి ఆయన బాప్తిసం తీసుకోకుండానే మరణించారు. కాబట్టి మన మరణం ఎప్పుడో తెలియదు, కాబట్టి వాయిదా అనేది వెయ్యకూడదు. యాషావు జీవితాన్ని మనం చూసినట్టయితే ఆయన భ్రష్టుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, అన్ని తెలుసు, ఇస్సాకు లాంటి దైవ భక్తి కలిగినటువంటి ఆ తండ్రి గర్భాన పుట్టినటువంటి వ్యక్తి ఇస్సాకు పొలంలో ధ్యానించుకుంటున్నాడు అంటే ఎంత భక్తిపరుడు. ఆ భక్తిపరుడు మరి యాకోబుకి దేవుడి గురించి చెప్పినప్పుడు మరి యాషావుకు చెప్పడా? అసలు వినే బుద్ధి ఉందా తండ్రి దగ్గర ఉండే అని చెప్పి నాకు ఆ మాటలు విన్నప్పుడు అనుమానం కలిగింది. అదే విధంగా ఇక 18వ వచనం నుంచి 24వ వచనం వరకు, ఇక్కడ మనకి 17వ వచనం వరకు కూడా యాషావు గురించి చెప్పడం జరిగింది. యాషావు జీవితాన్ని గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది. యాషావు చెడ్డవాడు ఏమీ కాదు. ఈ లోకంలో చాలా మంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళు ఏం చెడ్డవాళ్ళు కాదు, పైకి చూడటానికి చాలా బాగుంటారు, కానీ యేసుక్రీస్తు రక్షకుడని నోటితో ఒప్పుకోకుండా, హృదయమందు విశ్వసించకుండా, దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపినని హృదయమందు విశ్వసించకుండా, నోటితో ఒప్పుకోకుండా ఉంటే అది రక్షణ కానే కాదు. అట్లా లేకుండా ఉన్న వాళ్ళు అనేక మంది లోకంలో ఇంకా ఉన్నారు. కాబట్టి పౌలు గారు ఈ పత్రిక రాసేది అట్లాంటి వారి కోసం యాషావును చూపిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక 18వ వచనం నుంచి మనం చూస్తే, ఆయన స్పృశించి తెలుసుకోదగినట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బోరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక్క జంతువైనను ఆ కొండకు తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించెను అనుట మాటకు వారు చాలలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవద్దని బతిమలాడుకొని, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఇప్పుడైతే ఇక్కడ ఈ వణుకుచున్నానని అన్నది ఎక్కడి వరకు అంటే, ఆ నిర్గమకాండం 19వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు దేవుడు మిమ్మల్ని మీరు శుచిగా శుభ్రం చేసుకోండి, మీ పాళెం శుభ్రం చేసుకోండి, ఆ కొండకి అంత దూరాన్ని ఉండండి, ఒక జంతువు అయినా ఒక మనిషి అయినా కొండను తాకినట్టయితే మీరు చనిపోతారని చెప్పిన తర్వాత దేవుడు అక్కడికి దిగి వచ్చే సమయంలో ఆ ఘోరధ్వని, ఆ
ఆ భయంకరమైనటువంటి తుఫాన్ లాంటి శబ్దం, తుఫాను వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని తాళలేక 3,000 మంది అక్కడ చనిపోయారని కూడా ఉంది, అంటే తాకి దాన్ని. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ పెంతెకోస్తు అనుభవం తర్వాత ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, పేతురు గారు ప్రసంగించిన తర్వాత వారు హృదయంలో మార్పు చెందిన తర్వాత 3,000 మంది ఒక్కసారి బాప్తిసం పొందారంటే వాక్యం అంగీకరిస్తే నిత్య జీవం, వాక్యాన్ని తిరస్కరిస్తే అది మనకి భ్రష్టత్వంలో పడిపోవటమే, నిత్య జీవాన్ని తిరస్కరించడమే, ఆ పాతాళం అనండి లేకపోతే ఇంకోటి అనండి దేవునికి దూరంగా వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం. కాబట్టి ఇక్కడ మోషే అంటున్నాడు, ఆ రోజు అక్కడ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మోషే చెప్పాడంటే జనంతో, నేను వణికిపోయాను దానికి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేమైతే అసలు రాలేము, నువ్వే వెళ్ళి తీసుకురా అని చెప్పి అంటున్నారు. అన్న తర్వాత 22వ వచనంలో అయితే, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న అంటే జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడినటువంటి వారు జ్యేష్ఠుల సంఘానికి, వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హెబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షణం రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపవద్దు. చాలా ఖండితంగా చెప్తున్నాడు పౌలు గారు. ఏంటంటే ఆ రోజు ఆ ధర్మశాస్త్రం తీసుకునేటప్పుడు మరి దేవుడు, ఆ యెహోవా దేవుడు దిగి వచ్చేటప్పుడు ఎవరు ఆయన చూడలేకపోయారు, కానీ అసలు ఆ ధ్వని వినలేకపోయారు. మేమైతే రాలేము, నువ్వే వెళ్ళు, అదేదో మాకు దేవుడు నీతో ఏం చెప్తే ఆ మాటలు మాకు చెప్పు అని చెప్పన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నూతన నిబంధన వచ్చిన తర్వాత మనకి అట్లాంటి భయం లేదు. దేవుణ్ణి ధైర్యంగా అతి పరిశుద్ధ స్థలంలో సమీపించడానికి ఆయన శరీరాన్ని మన కోసం సమర్పించి, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును మరి ఆ మార్గంలో తండ్రిని చూడలేడు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా మనల్ని ఆ పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళటానికి ఆయన గొప్ప త్యాగం చేయటం మాత్రమే కాకుండా మరి పరిశుద్ధాత్మను కూడా మన కోసం పంపించారు కదా. యోహాను సువార్త 16వ అధ్యాయం అంటాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, అంటే నేను చెప్పిన బోధన పదే పదే మీకు గుర్తు చేసి మీరు దైవ చిత్తానుసారంగా ఎలా నడుచుకోవాలనేది దేవుడు మీకు వివరించి, ఆ పరిశుద్ధాత్మను వివరించి చెప్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మని స్వరం మనకు వినపడినప్పుడు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి అంటూ, మనం ఆ మధ్యవర్తి అయినటువంటి, అంటే క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నాం. ఆ జ్యేష్ఠుల సంఘంలో పేర్లు రాయబడిన వారంటే ఎవరి పేర్లు అయితే గ్రంథాలు రాయబడిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, వారి మహోత్సవంలో పాల్గొంటున్నాం. మనం ఇంకో మాట కూడా అంటున్నాడు, హెబేలు కంటే శ్రేష్టమైన రక్తం. ఇది మొన్నసారి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. హెబేలు చాలా మంచి వ్యక్తి, కానీ ఏమంటున్నాడు, ఇదిగో నాకు న్యాయం తీర్చు, నా తమ్ముడు నా అన్న నన్ను చంపేశాడు కాబట్టి నాకు న్యాయం తీర్చు అని చెప్పి మొర పెడుతున్నాడు హెబేలు. కాబట్టి యేసుక్రీస్తు ఏమన్నాడు, తన రక్తాన్ని చిందించిన తర్వాత, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడంటే హెబేలు కంటే శ్రేష్టమైనటువంటి రక్తం, హెబేలు కంటే శ్రేష్టమైనటువంటి రక్తం. స్టెఫన్ కూడా అదే అంటాడు కదా, తండ్రి వీరేం చేస్తున్నారో ఎరుగురు కనుక వీరిని క్షమించు అని చెప్పి స్టెఫన్ అంట. అయితే స్టెఫన్ కి యేసుక్రీస్తుకు ఉన్నటువంటిది ఏంటంటే, ఆయన హర్సాక్షి అయిపోయాడు, కానీ సర్వమాన పాప పరిహారార్థం ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించుకునే హక్కు ఆయనకు లేదు, ఒక యేసుక్రీస్తుకు తప్పించి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అట్లాంటి యేసుక్రీస్తు దగ్గరికి మనం వస్తున్నాం కాబట్టి, ఆ పరలోక రాజ్య ప్రవేశానికి మనకి అర్హత కల్పించినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి, ఆ గొర్రెపిల్ల సింహాసనం అదంతా కూడా ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, మనం అక్కడికి వెళ్ళటానికి మీరు చూడండి, అంతే తప్పించి ఇంకా ఏదో తాత్కాలిక శ్రమలు అనుభవించలేక ఇది చెప్పేటప్పుడు ఒక్కసారి మనం పరిశీలించుకుంటే, ఈ రోజుల్లో నాకైతే అనిపించింది పెంతెకోస్తు అనుభవం వాళ్ళు పొందారు, శిష్యులు చక్కగా వెళ్ళారు,
యేసుక్రీస్తు చెప్పినట్టుగానే వాళ్ళ ముందు యెరూషలేములోను, తర్వాత సమరయ ప్రాంతంలోను, తర్వాత భూదిగంత వరకు కూడా వాళ్ళ రక్షణ సువార్త ప్రకటించారు. హతసాక్షులు అయిపోయారు తర్వాత సంగతి. కానీ వాళ్ళు ఉన్నంతలో చాలా సేవ చేయగలిగారు, చాలా వరకు సువార్త ప్రకటించగలిగారు. వాళ్ళు ప్రకటించిన సువార్త మూలాలే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, మనం రక్షణ పొందిన ఆ రక్షణానుభవాన్ని 10 మందికి చెప్పగలిగేటువంటి అవకాశం కూడా లేకపోతున్న రోజుల్లో మనం ఉన్నాము. రక్షణ అంటే ఇది, మీరు కూడా రక్షణ పొందండి అని చెప్పి 10 మంది రక్షణానుభవం పొందారు అని చెప్పి మనం ప్రకటించలేనటువంటి స్థితిలో ఉన్నాము. ఆ రోజున 3,000 మంది బాప్తిసం పొందారు అని చెప్పి అక్కడ వ్రాయబడింది. ఒకవేళ ఈ రోజు మరి అట్లాంటి పని మనం చేయాలన్నా కూడా చేయటానికి కూడా అవకాశం, బహిరంగంగా చేయటానికి లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది, ఆ రోజు మేడగదిలో ఉండి అట్లాంటి భయంకరమైన పరిస్థితులు కూడా అంతమంది 500 మంది కూడా అక్కడ ఎట్లాగైతే ప్రార్థించారో, మనం చేయవలసిన 4 గోడల మధ్య కనీసం ఇప్పుడు మనకి ఒంటరిగా ప్రార్థన చేసిన అవకాశం అన్నా ఉంది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, నేను మొన్న ఈ మధ్య ఒకటి మేడం గయోన్ అని ఒక బుక్ చదువుతున్నాను. అందులో ఎంత భయంకరమైన నిబంధనలు అంటే, కేథలిక్స్ వాళ్ళు అక్కడ ఉన్న నిబంధన ఏంటంటే, ఎవరైనా ప్రేయర్ చేసినప్పుడు సైలెంట్ గా చేసిన అవకాశం లేదు. మోకరించి ప్రేయర్ చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ వినపడేలా ప్రేయర్ చేసుకోవాలంట. ఎందుకంటే నువ్వేం చెప్తున్నావో, ఎవరి గురించి చెప్తున్నావో దేవుడికి మాకు తెలియదు కదా, కాబట్టి నీ ప్రార్థన అంతా మేము వినాలి అని చెప్పి ఆవిడ హింసించారంట మేడం గయోని. అంటే ఇప్పుడు ఇది కూడా మనం ఒంటరిగా ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నది కూడా స్వేచ్ఛగానే భావించాలి మనం. ఏమో నేడున్నట్టు రేపు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి ఇది మనం ఉన్న సమయాన్ని వృధా చేయకుండా అనేక మంది రక్షణార్థం మనం ఆ రోజు ఈ పెంతుకోస్తు దినాన్న మనం వాక్యం ధ్యానించుకుంటున్నాం. మనం ఆ రోజు ఆ వాక్శక్తి పొందారు. అక్కడున్న ప్రతి ఒక్కరు ఏ ప్రాంతానికి శిష్యులను పంపించాలో ఆ ప్రాంతానికి తగిన భాషను మాట్లాడేలాగా దేవుడు చేశాడు. అంతే తప్పించి భాషలు మాట్లాడటం అనేది ప్రాముఖ్యత కాదు. మెసొపొతామియా పంపించాలంటే మెసొపొతామియా భాష, పార్తీపని పంపించాలంటే అక్కడ భాష, కప్పదొక్కియా పంపించాలంటే అక్కడ భాష. అలాగా వేరు వేరు ప్రాంతాలకు ఎవరైతే శిష్యులు వెళ్తున్నారో వాళ్ళకి ఆ భాష వారిని దేవుడు ఇచ్చాడు. అంతే తప్పించి భాషలో మాట్లాడాలి తప్పకుండా కాదు. అయితే ఇక్కడ పదే పదే హెబ్రీ గ్రంథకథ చెప్తున్నది ఏంటంటే, నిర్లక్ష్యం చేయవద్దు, చులకన చేయవద్దు. దేవుడు చాలా మంచి అవకాశం ఇంకా మనకి ఇచ్చున్నాడు. మనం పోల్చుకుంటే ఇతరుల కంటే, ఇతర ప్రాంతాల కంటే కూడా ప్రస్తుతం దేవుని కృపను బట్టి మనం ఇంకా స్వేచ్ఛగా ప్రార్థించుకునేటట్టు, స్వేచ్ఛగా మాట్లాడుకునేటట్టు దేవుడు ఉంచాడు. రేపు ఎట్లా ఉంటుందో మనకు చెప్పలేం, కానీ ఉన్న సమయాన్ని సద్వినియోగం మనం చేసుకోవాలి. అదే విధంగా 25వ వచనంలో చూస్తే మాట్లాడుతున్న దేవుడు అంటాడు. అంటే హెబ్రీ గ్రంథకర్త ప్రారంభంలో అంటాడు, ఆయా సమయాల్లో ప్రవక్తల ద్వారా అలా మాట్లాడాడు, కానీ యుగముల అంతములందు ఆయనే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తే పూర్వకాలమందు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. కుమారుని ద్వారా మాట్లాడాడు అప్పుడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎట్లాగా మనం చదివేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు మనం మాట్లాడుతున్నాం. నాకైతే నంబర్ అయితే గుర్తులేదు, కానీ సాధారణంగా ఈ పెంతెకోస్తు పండుగ రోజున పాడే పాట పరిశుద్ధాత్మను కోరుము జీవం అనే పాట బేతాళ్ జాన్ గారిది. ఆ పాటలు అంటాడు, పరిశుద్ధాత్మ లేకపోతే చదివే వేద పఠనమే కాదు అది. అలాగే పరిశుద్ధాత్మ లేకుండా యేసుక్రీస్తు నేను ఎరుగను అని చెప్పి, నాకు తెలుసు అని చెప్తే అది ఎరుగుటే కాదు. పరిశుద్ధాత్మ వరం నీకు ఉంటేనే నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా నువ్వు అర్థం చేసుకోగలవు. కాబట్టి పరిశుద్ధాత్మ మనకి రావాలి అంటే ఆత్మనే దేవుడు ఇచ్చాడు. ఆత్మ పరిశుద్ధంగా మన హృదయంలో దేవుడు ఆత్మ నివసించేటట్టుగా ఆయన అంటాడు కదా, మీ దేహము దేవాలయం అని తెలియదు అని చెప్పి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో. అదే విధంగా ఆయన ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. సీనాయి కొండ దగ్గర దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ చాలా ప్రస్ఫుటంగా చెప్తాడు, నేను పరలోకం నుంచి వచ్చాను అని చెప్తూ ఆయన 18వ వచనం మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం,
ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడి ఆయనను బయలుపరచెను. అంటే ఎందుకు మనం ఆ దేవుని మాటలు వినాలి అంటే, ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను పరలోకం నుంచి వచ్చాను, దేవుడి దగ్గర నుంచి వచ్చాను అని చెప్తున్నాడు. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మన కోసం ఆయన ఇంత శ్రమపడి చెప్తున్నాడు. దెయ్యాల ముందుగా ఆయన అంగీకరించి, మార్క్స్ సువార్త 1వ అధ్యాయం అక్కడ 24వ వచనం మేబీ, అక్కడ ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి సమాజ మందిరంలో యేసుక్రీస్తుని చూచి, నజరేయుడైన యేసు, నాతో నీకేం పని, నీవు పరిశుద్ధుడువు, దేవుని కుమారుడు పరిశుద్ధుడు అని చెప్తాడు. ఎలా తెలిసింది అంటే, వాళ్ళ అధిపతి ఎవరు? ఆ లూసిఫర్, అంటే త్రోసివేయబడక మునుపు దేవుని ఎదుట ఉన్నటువంటి ప్రధాన దూత సైనికులు, వీళ్ళందరూ అసిస్టెంట్స్, వీళ్ళందరూ కూడా ఆ ప్రధాన దూతకు బాగా తెలుసు తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు బాగా తెలుసు. కాబట్టి అతని అనుచరులు బాగా అర్థం చేసుకుంటున్నారు. మనం మాత్రం ఇంకా అవునా కాదా, నిజమేనా, ఇది నిజమా అనే స్థితిలోనే ఇంకా ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు మాత్రమే ఆయన్ను బయలుపరచగలడు. నేను తండ్రి గురించి చెప్తున్నాను అంటే, నేను ఆయన రొమ్మున ఉండి వచ్చాను కాబట్టి ఆయన గురించి నేను చెప్తున్నాను, నేను తప్పించి ఎవరు ఆయన గురించి చెప్పలేరు అని చెప్పంటున్నాడు. అదే విధంగా 8వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఆయన అంటాడు, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు లోక సంబంధులు, నేను పరలోక సంబంధిని. ఆయన చాలా తేటతెల్లంగా, ఏది మరుగు చేయకుండా, భయపడకుండా, ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పేశాడు. మీరు క్రింద వారు, నేను పైనుండి వాడను, పైనుండి వచ్చాను నేను. మీరు లోక సంబంధులు, మీరు లోక సంబంధులు, నేను దైవ సంబంధిని. ఆయన చెప్తున్నాడు కదా, మీరు లోక సంబంధులు, నేను పరలోక సంబంధిని. ఏది కూడా మరుగు చేయలేదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో కూడా మనం గమనించినట్టయితే, అక్కడ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిన మాట. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం నుంచి 50వ వచనం వరకు చూస్తే, ఏలయనగా నా అంతట నేనే మాట్లాడట్లేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం అని చెప్పుచున్నాను. నేను తండ్రి నాకు ఆజ్ఞాపించాడు, చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి ఇచ్చిన ఆజ్ఞ నిత్య జీవం నాకు తెలుసు కాబట్టి నేను ప్రకటిస్తున్నాను, మీరు నమ్మండి అని చెప్పి. అదే అధ్యాయంలో మరొక వచనంలో ఆయన అంటాడు, మీరు పాపంలోనే ఉండి మరణిస్తారేమో, నేను మీ గురించి బాధపడుతున్నానని చెప్పి ఆ యూదులను చూచి ఆయన అంటం అనేది జరిగింది. అదే విధంగా ఆజ్ఞ నిత్య జీవం కాబట్టి ప్రకటిస్తున్నానని ఇంత తేటతెల్లంగా మనకు చెప్పినా కూడా ఇంకా సందేహంతో మనం ఉన్నట్టయితే, ఆ ఏషావు లాగానే మారు మనసు పొందాలని ప్రయత్నం చేసిన, అంటే సగం నమ్మటం సగం నమ్మపోవటం కాదు. చూడండి, మార్క్స్ సువార్త 9వ అధ్యాయంలో రూపాంతర అనుభవం పొందిన తర్వాత పేతురు, యోహాను, యాకోబుతో ఆయన కొండ దిగి వచ్చేటప్పుడు ఒక చాంద్ర రోగంతో బాధపడుతున్నటువంటి ఒక కుమారుని ఒక తండ్రి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా, నా కుమారుడు చాంద్ర రోగంతో బాధపడుతూ ఉన్నాడు, నేను నీ శిష్యుల్ని అడిగాను స్వస్థత ఇప్పించమని, వాళ్ళు చేయలేకపోయారు, మరి నువ్వేమన్నా చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ఆయనతో ఏమంటాడంటే, నమ్మట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటాడు. అప్పుడు ఆ తండ్రి ఏమంటాడు, అయ్యా, నమ్మిక కలిగించేటట్టు నువ్వే నాకు చెయ్యి. మనం కూడా, అయ్యా, విశ్వాసం కర్త నీవు, నాకు విశ్వాసం కలిగించు, నా విశ్వాసం పూర్తిగా స్థిరంగా ఉండేటట్టు, నేను పరిపూర్ణురాలుగా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండేటట్టు నడిపించు అని చెప్పి మన దేవుడిని అడగవలసిందే. అదే విధంగా ఆయన ఏమంటున్నాడంటే, మోషే విధించిన ధర్మశాస్త్రాన్ని మీరిన వారు శిక్ష పొందారు, మరి దేవుడిచ్చిన ఆజ్ఞను తిరస్కరించిన వారికి ఉన్న శిక్ష ఉండదా? అది చాలా ఎక్కువ. ఇక నిత్య జీవాన్నే కోల్పోతారు, ఇక దానికంటే మించిన భయంకరమైన శిక్ష అనేది లేదు అని చెప్తా ఆయన నిర్గమకాండం 19వ అధ్యాయంలో 18వ వచనంలో, ఆ రోజు పర్వతం కంపించింది అంటాడు. ఏది? ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చే సమయంలో. కానీ హగ్గయి పత్రికలో ఆయన అంటాడు, 2వ అధ్యాయం 6వ వచనం తర్వాత చూడండి, అప్పుడు తర్వాత ఆయన అంటాడంట, కొంతకాలం తర్వాత ఆకాశము, భూమి, సముద్రాన్ని కంపింప చేస్తానంటున్నాడు ఆయన. అప్పుడేమో భూమి ఒక్కటే కంపించింది, తర్వాత ఏం కంపిస్తాయంట? ఆకాశము, సముద్రము, భూమి కూడా కంపిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హగ్గయి రాసిన మాటలు హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే విధంగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం
6వ అధ్యాయం ఒకసారి తీస్తే ఆ 12వ వచనం చూస్తే ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను, సూర్యుడు కంబళివలెను నలుపాయెను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయెను, పెద్ద గాలి చేత ఊగులాడుతూ అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టుగా ఆకాశ నక్షత్రంలో భూమి మీదకి రాలేను. ఇంకా ఆ డిస్క్రిప్షన్ అంతా కూడా అక్కడ ఉంది, చదవని తర్వాత ఆయన చెప్తున్నాడు. ఏది కూడా మరుగు చేయలేదు. ఆ హగ్గయి ద్వారా చెప్పాడు 2వ అధ్యాయం 6వ వచనంలో, ఒకసారి నేను భూమిని మాత్రమే కంపింప చేశాను, ఈసారి కానీ నేను కంపింప చేయాలనుకుంటే భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని కూడా కంపింప చేస్తాను. పేతురు గారు రాసిన 2వ పత్రికలు కూడా ఆయన అంటాడు, మహావేండ్రంతో అవన్నీ కూడా పంచభూతాలు లయమైపోతాయి, నీతి మాత్రమే నిలుస్తుంది. అంటే దేవుడిని నీతిమంతుడుగా ఎవరైతే అంగీకరించి నీతిమంతులుగా తీర్చబడతారో వాళ్ళు మాత్రం నిలిచి ఉంటారంటే భూమి మీద ఉంటారని కాదు, నిత్య జీవంలో ఉంటారు. వీళ్ళన్నీ కూడా లయం అయిపోయినా కూడా వాళ్ళు నిత్య జీవంలో ఉంటారు అని చెప్పి అక్కడ చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ప్రకటన గ్రంథంలోనే 21వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, యెషయా గ్రంథంలో కూడా దీని ప్రస్తావన ఉంది. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేది ఏర్పడుతుందని చెప్పి ఇవన్నీ కూడా మనకు తెలుసు, చక్కగా వింటాము, చదువుతాం. కానీ అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీకు అన్ని తెలిసినా కూడా ఆచరణలో లేకపోయినట్టయితే నీకెన్ని తెలుసు అనేది దేవుడు అడగడు, కానీ నువ్వెంత వరకు ఆచరించావు, పేతురు గారి ద్వారా చెప్పాను నేను. మరి అన్ని లయమైపోయినా కూడా నీతి నిలుస్తుందని చెప్పావు. నీవు నీతి మంత్రులుగా ఉండటానికి ప్రయత్నం చేసావా? నీతి మంత్రాలుగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేసి నీకు తెలియదు అంటానికి లేదు, అన్ని చెప్పాను కదా నీకు నేను అని చెప్పి లూకాసు సువార్త 16వ అధ్యాయంలో పేతురు గారితో అంటాడు కదా, తెలియని వారికి తక్కువ దెబ్బలు, తెలిసిన వారికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. మనందరం తెలిసిన వారి లెక్కలోనే ఉన్నాం కాబట్టి ఆ ఎక్కువ దెబ్బలు, ఎక్కువ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా మనం వాక్యాలను చదివి వదిలేయటం కాకుండా ఆచరణలో మనకి ఉండాలి. అదే విధంగా ఆ భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనలేకపోయి ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పు వారిని విసర్జించిన మనము తప్పించుకొని పోవటం మరి నిశ్చయము. అప్పుడు ఆయన శబ్దము భూమిని కంపింపచేసును. నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును భూమిని కూడా కంపింపచేతును అని సెలవిస్తున్నాడు. ఇంకొకసారి అను మాట చెలింప చేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవి అన్నట్లు చెలింప చేయబడనివి బొత్తిగా తీసివేయబడినవి అర్థం ఇచ్చుచున్నవి. చెలింప చేయబడేవి ఏంటి? మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి పర్వతం, ఆకాశాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆయన ఏదైతే ఆది కాండంలో కలుగును గాక అని సృష్టించాడు, ఆ సృష్టి అంతా కూడా చెలింపబడేవే. చెలింపనిది ఏంటంటే మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న నీతి, అది మాత్రమే చెలింపకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు చెలింపజేసే దాని మీద, చెలింపబడే దాని మీద నీ దృష్టి పెట్టుకున్నావా? చెలింపబడని దానికోసం నీవు జీవితం కోసం ఆలోచిస్తున్నావా? ఆలోచించుకోమంటున్నాడు ఇంకొకసారి అన్నమాట. అదే విధంగా బొత్తిగా తీసివేయబడిన అర్థం ఇచ్చుతున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఈ దహించు అగ్ని అనే మాట ఎక్కడ వింటాం మనం? నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం, పొంద మండుచున్నదే గాని కాలిపోలేదు. అదే విధంగా లూకాసు సువార్త 24వ అధ్యాయంలో ఎంఐ గ్రామస్తులు ఆ యెరూషలేం నుంచి ఎంఐ గ్రామాన్ని తిరిగి వెళ్ళిపోయేటప్పుడు క్రీస్తు వారితో సంభాషించినప్పుడు మన హృదయం మండలేదా అంటారంటే, దేవుడు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. దహించే అగ్ని అంటే మనం కాలిపోవడం అని కాదు, వాక్యం మనలోకి వచ్చినప్పుడు ఆ హృదయం మండాలి. మండకపోయినట్లయితే ఏషావులాగే భ్రష్టత్వంలో పడి మారు మనసు పొందే అవకాశం లేకుండానే మత్తయి సువార్తలు అంటది కదా, ఉంది కదా, కొండ నన్ను దాచు, ఓ పర్వతమా నన్ను దాచు అని చెప్పి అక్కడికిక్కడికి పరిగెత్తేవారని కాకుండా ధైర్యంగా ఆయన కృపాసన ఎద్దుకు చేరేలాగా ఆయన ఎదుర్కోవటానికి దేవుడు మనకు అన్ని కూడా ముందుగానే చెప్పారు. కాబట్టి భ్రష్టత్వంలో పడిపోకుండా యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి పరలోక స్వరాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉన్నంతలో దేవుని స్వరం మనం విన్నంతలో ఇతరులకు చెప్పి ప్రోత్సహిస్తూ, ఆ సాక్షి సమూహం మనల్ని ఎట్లాగైతే ప్రోత్సహిస్తుందో మనం కూడా ఇతరులకు ప్రోత్సాహకారులుగా ఉంటూ
ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రేమమడైన మా తండ్రి, ఇంతవరకు ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలింపు చేయండి నాయన. మేం విశ్వాసం కోల్పోకుండా ఉండటానికి, విశ్వాసంలో స్థిరులై ఉండటానికి, నిత్య జీవంలో మేము ప్రవేశించడానికి, మాలో భ్రష్టత్వం లేకుండా తండ్రి తుడిచివేసుకోవటానికి నాయన అనేక హెచ్చరికలు ఈ హెబ్రీ గ్రంథం ద్వారా మొదటి అధ్యాయం దగ్గర నుంచి 12వ అధ్యాయం వరకు నాయన చేసావు తండ్రి. ధ్యానించాం తండ్రి. మా జ్ఞానం ఏ పాటిది తండ్రి నాయన. ధ్యానించిన దానికంటే కూడా ఇంకో ఎన్నో గొప్ప మర్మాలు ఉన్నాయి తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా నీవు నిజరక్షకుడు అని నాయన నోటితో ఒప్పుకొని నిన్ను మృతుల్లో నుంచి దేవుడు లేపినని హృదయమందు విశ్వసించడం మాత్రమే కాకుండా ఈ రక్షణ సువార్త వీలున్నంత వరకు మాకు వీలున్నట్టుగా మేము ప్రకటించగలిగే భాగ్యం దయచేయమని. ఈ పెంతుకోస్తు అనుభవం తర్వాత శిష్యులు ఎట్లాగైతే భూ దిగంతాలకు వెళ్లి సువార్త ప్రకటించారో అదే విధంగా మేము కూడా సువార్త ప్రకటించడానికి మాకిచ్చిన తలాంతిని పూర్తిగా ఉపయోగించుకుంటా నీ కృప చూపమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.